అదృష్టం కలిసి వచ్చి అందలం ఎక్కే రాసులవారు వీరే. నవగ్రహాలన్నింటిలో కీలకమైన గ్రహం శుక్రుడు. వ్యక్తి జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉన్నాడంటే ఆ జాతకం అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది. ఎందుకంటే ఆయన సంపదకు కారకుడు. ఐశ్వర్యం, అందం, విలాసవంతమైన జీవితంతో పాటు సకల శుభాలను శుక్రుడు ఇస్తాడు. అటువంటి శుక్రుడు ప్రస్తుతం మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. అతి త్వరలోనే ఈ రాశిలో అస్తంగతం అవుతుండటంతో కొన్ని రాశుల వారికి అనుకోకుండా లాభాలొస్తున్నాయి. అంతేకాదు, అదృష్టం వరించి ఆర్థికంగా స్థిరపడతారు. ఏ రాశుల వారికి అలా జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ రాశివారు ఇప్పటివరకు ఆర్థికంగా అనుభవిస్తున్న కష్టాలన్నీ తొలగిపోవడంతో పాటు కొత్త జీవితం ప్రారంభమవుతుంది. కెరీర్ పరంగా ఇప్పటివరకు ఊహించని రీతిలో విజయాన్ని అందుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. ఆర్థికంగా విజయవంతం కావడంతో సమాజంలో పేరు వస్తుంది. అలాగే గౌరవం ఎక్కువగా ఇస్తారు. సింహరాశి. మనశ్శాంతిగా గడుపుతారు. అది కూడా ఎంతో కాలం తర్వాత అలా జరుగుతుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. వ్యాపారస్తులకు ఇది మంచి సమయం. ఎందులో పెట్టుబడి పెట్టినా కలిసి వస్తుంది. నిరుద్యోగులకు కూడా బాగా కలిసి వస్తుంది. కోరుకున్న ఉద్యోగం లభించడంతో పాటు విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇది మంచి సమయం. మిథున రాశి. వృత్తితో పాటు వ్యాపారంలో ఉన్నవారు 2 రంగాల్లో విజయం సాధిస్తారు. అలాగే కొత్త వ్యాపారం ప్రారంభించడానికి, కొత్త ప్రాజెక్టు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. అలాగే ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది. వారికి కార్యాలయంలో కొత్త బాధ్యతలతో పాటు కొత్త ప్రాజెక్టులు అందజేస్తారు. వేతనం పెరుగుతుంది. టీం లీడర్గా మారే అవకాశం ఉంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా గడుపుతారు. కుంభరాశి. జీవితంలో ఇంతవరకు చవిచూడని లాభాలను కళ్ళచూస్తారు. సమాజంలో హోదా పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. కుటుంబ సభ్యులందరితో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. జీవితంలో అనుకోకుండా మార్పులు చోటు చేసుకుంటాయి. దీనివల్ల లాభమే కలుగుతుంది. ఏ సమస్య వచ్చినా తట్టుకుని వాటిని పరిష్కరించుకోగలిగిన సామర్థ్యం ఈ రాశివారి సొంతం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.